పట్టణాల్లో చీరల పంపిణీ 67 మున్సిపాలిటీల్లో 5 లక్షల మంది మహిళలకు ఇప్పుడు నేటి నుంచి పట్టణాల్లో చీరల పంపిణీ అట ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఇగో ఇట్లా చీరించి ఓట్లు కొంటారు చీరకే అదే 102 మున్సిపాలిటీలకు 108 కోట్లతో వడ్డీ లేని రుణాలు అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి మంత్రి తుమ్మల ఆదేశాలు ఇదంతా ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడే ఎందుకు పెడుతున్నారు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆయన 10 సంవత్సరాలు అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏడ చూడు ఇదంతా క్రియేట్ చేసింది ఓలే అంటే కేసీఆర్ సీరియల్ వంచుడు ఈ పైసలు ఈ ఓటర్లకు కోటర్లు వంచుడు పైసలు ఇచ్చుడు ఇదంతా ఈ దందానంతా తీసుకొచ్చింది కేసీఆర్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఓట్లప్పుడే కదా ప్రజలు పండుగ చేసుకునేది తర్వాత ఎట్లా మనమే గుంజుకుంటాము అనే ఉద్దేశంతో ఎప్పుడు పైసలు ఇయ్యనటువంటి ఎప్పుడు కోటరు ప్రజలను పలకరించినటువంటి రాజకీయ నాయకులు కూడా ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లప్పుడు అమ్మా దండం అరే ఓ డీరా ఇట్లా అనే కార్యక్రమం వచ్చింది ముడ్డీలు గడుగుడు మూతి గడుగుడు ఇంత ఏసాలు కడుతురు ఓటు విలువ ఏ రకంగా పెరిగింది అసలు ఓటును ఎట్లా సాధించరు అన్న అవగాహన లేనటువంటి జనాలకు నిజంగా ఈ సంఘాలుగా ఏర్పడిన వాళ్ళు కావచ్చు అంబేద్కరిస్టులు కావచ్చు అంబేద్కర్ వాదులు కావచ్చు లేకపోతే అన్ని సంఘాల నేతలు కావచ్చు ఓటు యొక్క విలువను తెలియజేస్తేనే ఇది ఏమైనా మారే అవకాశం ఉంటుంది అంతే తప్పితే అంబేద్కర్ గారు ఓటు హక్కు సాధించడానికి తను చేసినటువంటి జీవితాంతం ప్రయత్నించి ఇది ఓటు హక్కు తీసుకొచ్చి పెడితే అదే ఓటుని ఇవాళ కోటరుకు 500 రూపాయలకు అమ్ముకున్నటువంటి జనాలు ఇంకా ఉన్నారు అని అంటే ఈ రాష్ట్రం ఎంత పేదరికంలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఉచిత పథకాలను విచ్చలవిడిగా ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను పక్కన పెట్టి పాలిస్తున్నటువంటి ప్రజా పాలకులు పేరేమో ప్రజాపాలన అని మాత్రమే చెప్పుకుంటూ పోవడానికి పనికొస్తుంది ఎట్లా అంటే దొంగతనం చేసిన ప్రతోడు కోర్టుకు పోయి జైలుకు పోయి వచ్చిన తర్వాత నాకు కోట్లపైన నమ్మకం ఉంది అని మాట్లాడుతున్నట్టే బయటి వరకు నేను మంచోడని తిరిగినంత మాత్రాన మంచోడేం కాదు అయ్యా అనే ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనించుకోవాలి జనాల్ని ఆలోచించలేరు ఎందుకంటే ఆలోచించే టైం కూడా వాళ్ళకి ఇస్తారు అంతే ఇంట్లో పోతావా టీవీ చూడు బయటకు వస్తావా ఫోన్ చూడు లేదంటావా పోయి మందాగు ఈ ఫోన్ ఖాళీగా ఉంచరు ఏదేమైనా కూడా ఒక 5 నిమిషాలు ఈ దేశం ఎటు పోతుంది ఈ రాష్ట్రం ఎటు పోతుంది మనం ఎక్కడున్నాం భవిష్యత్తు ఏంది మన పిల్లల భవిష్యత్తు ఏంది అని ఏ ఒక్కరు కూడా ఆలోచించుకునేంత టైం లేదు వాళ్లకు నిరంతరం సమస్యలు లేదంటే తాగురి లేదంటే ఎంటర్టైన్మెంట్ ఇవే తప్ప నా బతికేంది నా పిల్లల బతికేంది అని ఒక్కరన్నా కనీసం రోజుకు ఒక 5 నిమిషాలు ఆలోచించండి దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఒక 5 నిమిషాలు ఆలోచించండి మీరు ఏం చేయకండి అలా మీ కుటుంబం కూడా ఉంటుంది మళ్ళీ బాగుపడంలో అంతే కదా ఇప్పటికి 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో పిల్లలకు టాయిలెట్స్ లేవు ప్రశ్నించరు విద్య అంతా భ్రష్టు పట్టిపోయింది పేదలు కూడా కూలికి పని చేసుకుంటూ కూడా నర్సరీ వాళ్ళకు ₹1,00,000 కట్టి ప్రైవేట్ వాళ్ళు చదివించుకుంటున్నారు అది ఉంది పరిస్థితి మరి ఏం చేస్తాం వాళ్ళ దొరికిందే సందని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ వాళ్ళ రక్తాన్ని తాగుతున్నాయి దీని మీద ఎవడు మాట్లాడు అయితే వైద్యం మీద ఎవడు మాట్లాడు ఇక గాంధీ దవాఖానకు పోతే అలా ఒక ముందుకే చచ్చిపోవాలనిపిస్తుంది ఇక అంతే అంతే కదా పరిస్థితి అవి చూస్తేనే చచ్చిపోవాలనిపిస్తుంది వైద్యం గురించి ఎవడు మాట్లాడు ఏమన్నా అంటే ఈయనకు నోటీసు ఆయన ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దావస్కు పోతే ఎవరికి ఏం అవసరం ఇప్పుడు ఏడికి పోతే ఎవరికి అవసరం మల్పకరానికి అంతే ఏ విషయం మీద అయితే చర్చ జరగాలనో ఆ విషయం మీద చర్చ జరగకుండా ప్రజలకు అనవసరమైన వాటి మీద చర్చ గాసిప్స్ అంతే మొత్తం గాసిప్స్ ఇవన్నీ అంతే ఒక్కటానా ప్రజలకు పనికొచ్చే వార్త ఉందా ఇలా జనాల సమస్య లేవా వాళ్ళ పంచాయతీ అంటారు చూడు ఆ పంచాదులు గించాదులు ఇవన్నీ వాళ్ళ మధ్యలోనే ఈ వార్తాపత్రికలు నడుస్తూ ఉంటాయి దానికి సంబంధించి వీళ్ళు ఎత్తుగడలు చేస్తూ ఉంటారు అంతేగాని చీరలు కట్టుకునేంత స్తోమత లేని ప్రజలు ఉన్నారా మన దగ్గర అంత అటువంటి స్థితిలో ఉన్నారంటే సిగ్గులేక ఎట్లా రాసుకుంటూ వస్తున్నాయి నాకు అర్థం కాదు ఇంకా రాపించుకుంటారు లేవా తెలంగాణ సమాజంలో తెలంగాణ ఆడవాళ్లకు చీరలు లేవా ఆ కేసీఆర్ మధ్య సీరలే ఆ పొలాల కాడ ఆడ ఈడ దిష్టి బొమ్మలు కట్టుకురు ఇక మీరు చీరలు ఇస్తున్నారంటే ఇది మీ ఫెయిల్యూర్ అదే మీరు పరిపాలించే రాష్ట్రంలో అంతే మహిళలకు చీరలు లేవు ఇది మీ బతుకు ఆ రకంగా నడుస్తా ఉన్నది మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా
ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.